Hello dear friends, today we will discuss about journal entries. జర్నల్ ఎంట్రీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. మీకు జర్నల్ ఎంట్రీస్ రావాలంటే మీకు ఫస్ట్ ఆ ప్రిన్సిపల్స్ గురించి తెలియాల్సి ఉంటుందన్నమాట. నేను ప్రీవియస్ క్లాస్లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ చూడండి. అకౌంట్స్ ప్రిన్సిపల్స్ వస్తే మీరు జర్నల్ ఎంట్రీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. జర్నల్ ఎంట్రీస్ మొత్తం అకౌంట్స్ ప్రిన్సిపల్స్ పైననే ఆధారపడి ఉంటుంది, ఖాతా సూత్రాల పైననే ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్. అంటే రవి ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్లో జర్నల్ ఎంట్రీస్ రాయమని చెప్తున్నాడు. మనకు జర్నల్ లెడ్జర్ ఫార్మట్ ఇలా ఉంటుందన్నమాట. డేట్, పర్టికులర్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో మీన్స్ పర్టికులర్ నెంబర్, ఫైల్ నెంబర్ అనేది ఇక్కడ చేస్తాం అనమాట. వోచర్ ఫైల్ నెంబర్ కానీ ఇక్కడ చేస్తాం. ఇప్పుడు మనం స్టడీ పర్పస్లోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి లెడ్జర్ ఫోలియో అనేది ఏం ఉండదు. మనము రియల్ టైంలో అకౌంట్స్ చేసేటప్పుడు లెడ్జర్ ఫోలియో అనేది వేస్తామన్నమాట. ఓకే, చూడండి. August 1st, 2025 రవి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. అంటే రవి 50,000 క్యాష్తోని ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. అయితే మనం దానికి ఎంట్రీ ఎలా వేయాలి? క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఎందుకు? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అట్ క్రెడిట్. క్యాష్ అనేది వస్తుంది క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్ క్యాష్ ఇస్ కమింగ్. 2025 August 1st క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇంత 50,000. రైట్. తర్వాత మనం నరేషన్ రాయాలి. ఏంటి? మనం వివరణ రాయాలి. వివరణ రాసేటప్పుడు మనం మొదటగా బీయింగ్ అని స్టార్ట్ చేస్తాం. బీయింగ్ అంటే వలన అని అర్థం అనమాట. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. రైట్, ఇలా రాయాలి ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. క్యాష్ అనేది అతని దగ్గర ఉన్న క్యాష్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేసిండు అనమాట. ఏంటి? బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హూ ఈజ్ రిసీవర్ ఇయర్? బ్యాంక్. బ్యాంక్ పేరు వచ్చిందంటే బ్యాంక్ పేరు, కంపెనీ పేరు, పర్సన్ పేరు వచ్చిందంటే అది పర్సనల్ అకౌంట్. ఓకే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హూ ఈజ్ ద రిసీవర్? బ్యాంక్. August 2nd బ్యాంక్ అకౌంట్ డేటార్ టు వాట్ ఈస్ గోయింగ్? క్యాష్. టు క్యాష్ అకౌంట్. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. మనం నరేషన్ ఇలా రాయాలన్నమాట. ఎంత? 10,000. ఓకే,
థర్డ్ వన్ గూడ్స్ సోల్డ్ టు కిరణ్. మనము సరుకును కిరణ్కి అమ్మడం జరిగింది. ఏ విధంగా? క్రెడిట్. కిరణ్ అంటే పర్సనల్ అకౌంట్. కిరణ్ పేరు వచ్చింది కదా, పర్సనల్ అకౌంట్ అనమాట. హూ ఈజ్ రిసీవర్? కిరణ్. గూడ్స్ సోల్డ్ టు కిరణ్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనకు ఇక్కడ క్యాష్ అని మెన్షన్ చేయలేడు, ఓకేనా? క్యాష్ అని మెన్షన్ చేయలేడు, ఖాళీ గూడ్స్ సోల్డ్ కిరణ్ అన్నాడు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకోవాలి. థర్డ్, కిరణ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్? 20,000. రైట్. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు కిరణ్. రైట్. ఫోర్త్ చూడండి, ఆగస్ట్ 4th గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ గూడ్స్ సోల్డ్ కిరణ్ అన్నాడు, క్యాష్ అని చెప్పలేడు కదా, ఇక్కడ క్యాష్ అని చెప్పింది చూడండి. గూడ్స్ సోల్డ్ క్యాష్ అంటే క్యాష్కి మనం గూడ్స్ని సేల్ చేసినాం అనమాట, నగదుకు సరుకును అమ్మడం జరిగింది. సో వాట్ ఈస్ కమింగ్? క్యాష్ ఈజ్ కమింగ్, రైట్? క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది ఇన్కమ్ అనమాట. ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్, ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, రైట్? సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. రైట్. ఎంత? 5,000. రైట్. నెక్స్ట్ 18th రోజు, ఆగస్ట్ 18, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. అంటే రవి దగ్గర నుండి క్రెడిట్లో మనం పర్చేజ్ చేయడం జరిగిందనమాట. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. హూ ఈజ్ ద రిసీవర్? హూ ఈజ్ ద గివర్? రవి ఈజ్ గివర్, రైట్? పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హూ ఈజ్ గివర్ ఇయర్? రవి. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనకి గూడ్స్ అనేది వస్తుంది. పర్చేస్ అకౌంట్ డేటార్ టు రవి అకౌంట్. పర్చేస్ అకౌంట్ డేటార్ టు రవి అకౌంట్. పర్చేస్ అకౌంట్ డేటార్ టు రవి అకౌంట్. బీయింగ్ గూడ్స్ purchased on credit from Ravi, right? ఎంత? 4,000. రైట్. నెక్స్ట్ గూడ్స్ రిటైర్డ్ బై కిరణ్. ఇక్కడ థర్డ్ చూడండి, గూడ్స్ సోల్డ్ టు కిరణ్. కిరణ్కి మనము గూడ్స్ను సేల్ చేయడం జరిగింది. ఎప్పుడు? థర్డ్ రోజు. అతను 12th రోజు కిరణ్ గూడ్స్ని మనకు రిటర్న్ చేస్తున్నాడు అనమాట. అది మనకి సేల్స్ రిటర్న్ అవుతుంది అనమాట మనకి. అది సింపుల్. ఇక్కడ కిరణ్కి అమ్మినప్పుడు మనం కిరణ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ రాసినాం కదా, దాన్ని ఉల్టా రాయాలన్నమాట. ఇది
మనం సేల్ చేసినాం. సేల్స్ రిటర్న్స్ వస్తుంది కదా మనకి. సేల్స్ రిటర్న్ అకౌంట్ డేటార్ టు కిరణ్ అకౌంట్ 12th August. అకౌంట్ డేటార్ టు కిరణ్ అకౌంట్. నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్. రిటర్న్ ఫ్రమ్ కిరణ్. రైట్. ఎంత? 1000. రైట్. నెక్స్ట్ 16th రోజు పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ త్రూ చెక్ అన్నాడు. ఫర్నిచర్ని పర్చేజ్ చేయడం జరిగింది చెక్ ద్వారా. ఓకే, ఇక్కడ మనం ఫర్నిచర్ని పర్చేజ్ చేస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు పర్చేజ్ చేసినాం కదా, ఇక్కడ గూడ్స్ పర్చేజ్ చేసినాం, మనం పర్చేజ్ అకౌంట్ రాసినాం. ఎప్పుడైనా అసెట్స్ని పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ అని రాయొద్దు. అసెట్ ఏదైతే అసెట్ మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ అసెట్ పేరు రాయాలి. ఎలాంటి అసెట్స్ అయినా కూడా అసెట్ పేరు మాత్రం రాయాలి. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ త్రూ చెక్ అన్నాడు. ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. చెక్ అనేది బ్యాంక్ ద్వారా పేమెంట్ అవుతుంది. సో ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. వాట్ కమ్స్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. రియల్ అకౌంట్ అది. ఫర్నిచర్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు అది 16th రోజు. ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 12,000. రైట్. నరేషన్ ఎలా రాయాలి? బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ చెక్. ఇలా రాయాలి. ఓకే, ఇక్కడ కంటిన్యూగా చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి దీన్ని రబ్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి దీన్ని. ఓకే, రైట్. నెక్స్ట్ 17th రోజు గూడ్స్ రిటర్న్ టు రవి. ఇక్కడ చూడండి, 8th రోజు మనం గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి. రవి నుండి 8th రోజు రవి నుండి గూడ్స్ కొనుక్కున్నాం. 17th రోజు అతనికి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. హూ ఈజ్ రిసీవర్ దేర్? రవి ఈజ్ రిసీవర్. వాట్ ఈజ్ గోయింగ్? గూడ్స్ ఈజ్ గోయింగ్, రైట్? Debit the receiver and what goes out? Credit, right? See here, Ravi account debtor to purchase return అన్నమాట. ఇది మనం ఆల్రెడీ పర్చేజ్ చేసినాం కదా, మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ రిటర్న్ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్. రైట్. నరేషన్ ఏంటి? బీయింగ్ పర్చేజ్ రిటర్న్ టు రవి. రైట్. ఎంత అమౌంట్?
300 వాల్యూ. ఓకే. 19th రోజు కమిషన్ రిసీవ్డ్ 450. కమిషన్ అనేది మనకి ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ని మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ డెబిట్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్, రైట్? వాట్ ఈస్ కమింగ్? క్యాష్. Cash is coming, right? Cash is real account. 19th August 19th cash account debtor to commission account. Right. Narration ఏంటి? Being commission received. Right. ఎంత? 450. నెక్స్ట్ 28th రోజు August 28 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్. మనం కిరణ్కి సేల్ చేసినాం కదా థర్డ్ రోజు, అతను మనకి మళ్ళీ క్యాష్ ఇస్తుండ అనమాట. ఎప్పుడు ఇస్తుండు? అప్పుడు క్రెడిట్లో ఇచ్చినాం కదా, ₹1 ఇచ్చినాం కదా, అతను 28th రోజు అమౌంట్ అనేది మనకు తిరిగి ఇస్తుండ అనమాట. క్యాష్ అకౌంట్ డేటార్ మనకి ఏమొస్తుంది? క్యాష్ అనేది వస్తుంది కదా మనకి. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. క్యాష్ అకౌంట్ డేటార్ కిరణ్ అంటే పర్సనల్ అకౌంట్. హూ ఇస్ ద రిసీవర్, హూ ఇస్ ద గివర్? కిరణ్ ఈజ్ గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, రైట్? క్యాష్ అకౌంట్ డేటార్ టు కిరణ్ అకౌంట్ ఎంత? 4000, రైట్? నరేషన్ ఏంటి? బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్, రైట్? 29th చూడండి. 29th క్యాష్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము. క్యాష్ పర్చేజ్ ఫ్రమ్ రాము అంటే క్యాష్ని పర్చేజ్ చేసినామని కాదు, అది దాని అర్థం రాము నుండి గూడ్స్ని పర్చేజ్ చేసినామని అర్థం అనమాట. అది ఇక్కడ రాము అని పేరు వచ్చింది, క్యాష్ అని పేరు వచ్చింది. రాము అని పేరు వచ్చింది కదా, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే కాదు. ఎందుకు? క్యాష్ అనేది మెన్షన్ చేసిండు పర్టికులర్గా. క్యాష్కి సరుకు అనేది కొనుక్కున్నాడు, క్యాష్కి గూడ్స్ అనేది కొనుక్కున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ పెన్ను అనేది కిరాణా షాప్లో కొనుక్కున్నాం అనుకోండి. క్యాష్కి కిరాణా షాప్లో కొంటే అతనికి మనకి ఎలాంటి సంబంధం ఉండదు, ఓకేనా? అదే మనం క్రెడిట్లో కొనుక్కుంటే అతనికి మనకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు పే చేయాలి కదా మళ్ళీ తిరిగి. సో ఇక్కడ క్యాష్ పర్చేస్డ్ ఫ్రమ్ రామ్ అన్నప్పుడు రామ్కి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా క్యాష్ ఇచ్చేసి సరుకు అనేది కొన్నాడు కాబట్టి. పర్చేస్ అకౌంట్ డేటార్, పర్చేస్ అకౌంట్ డేటార్ క్యాష్ అన్నది వెళ్తుంది కదా, అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్, రైట్? పర్చేస్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. పర్చేస్ మనకి ఎక్స్పెన్స్ అనమాట. క్యాష్ అనేది మన నుండి పోతుంది. బీయింగ్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఎంత? 1200, రైట్?
మీరు ప్రతి వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా సేమ్ మళ్ళీ ఇంకో వేరే విధంగా క్వశ్చన్స్ తీసుకొని జర్నల్ ఎంట్రీస్ వేద్దాం. అలాగే మీకు ప్రాక్టికల్గా టాలీలో ఎలా పోస్ట్ చేయాలి, టాలీలో ఎలా జర్నల్ ఎంట్రీస్ వేయాలి అనేది కూడా నేను చెప్తాను. నా వీడియోలు తప్పకుండా ప్రతి ఒక్కటి చూడండి. ఓకే, నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. నాకు కూడా కొంచెం కాంప్లిమెంటరీగా ఉంటుంది కాబట్టి ఇంకా మోర్ దెన్ ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.